శరణు శరణమ్మ గంగా శరణు మాయమ్మ గంగమ్మ శరణు మాయమ్మ శరణు శరణమ్మ గంగా శరణు మాయమ్మ గంగమ్మ శరణు మాయమ్మ గంగమ్మ శరణంటూ వేడేదాము కరుణాదుడమ్మ గంగమ్మ మమ్ము చూడమ్మ గంగమ్మ పంటుపోయి వింటావమ్మ వారి గంగమ్మ వారి గంగమ్మ పిల్లలమ్మ మేము తెలంగా చూడు గంగమ్మ తెలంగా గంగమ్మ సల్లంగా చూడు పిల్లలమ్మ మేము తెలంగా చూడు గంగమ్మ సల్లంగా చూడు పిల్లలమ్మ మేము సల్లంగా చూడు గంగమ్మ సల్లంగా చూడు గంగమ్మ పారేటి గంగావమ్మ పర్వాతి సమతి గంగమ్మ పర్వాతి సమతి గంగమ్మ పారేటి గంగావమ్మ పర్వాతి సమతి గంగమ్మ పర్వాతి సమతి గంగమ్మ శివునికి చిన్న భార్య తిరుమాకు వెలసి గంగమ్మ తిరుమాకు వెలసి గంగమ్మ శివునికి చిన్న భార్య తిరుమాకు వెలసి గంగమ్మ తిరుమాకు వెలసి గంగమ్మ శివునికి చిన్న భార్య తిరుమాకు వెలసి గంగమ్మ తిరుమాకు వెలసి గంగమ్మ శివునికి చిన్న భార్య తిరుమాకు వెలసి గంగమ్మ తిరుమాకు వెలసి గంగమ్మ శరణు శరణమ్మ గంగా శరణు మాయమ్మ గంగమ్మ శరణు మాయమ్మ గంగమ్మ శరణు శరణమ్మ గంగా శరణు మాయమ్మ గంగమ్మ శరణు మాయమ్మ గంగమ్మ జై ఓ మంత్రి సభ సమస్తం కూర్చున్న వారేనా? వస్తున్నాను చూడండి. దేవరజల సమల వారికి రామయ్య అనేటి వాడను నేను ప్రియమైన కుమారి వాడను రామయ్య వాడను నేను ప్రియమైన కుమారి వాడను రామయ్య అనేటి వాడను నేను ప్రియమైన కుమారి వాడను రామయ్య వాడను నేను కుమారి వాడను అందముగా కుండలు చేతురా నేను వాగమ్మ చేతికి ఇస్తురా అందంగా కొండలు చేతురా నేను ఆగమ్మయ్య ఇస్తురా అందముగా కుండలు చేతురా నేను వాగమ్మ చేతికి ఇస్తురా అందంగా కొండలు చేతురా నేను ఆగమ్మయ్య ఇస్తురా జై విజయ సభల వారికి జై ఓ మంత్రులయ్యా, మీ యొక్క నామం ఏమిటి? నా యొక్క నామం కుమ్మరి రామయ్య అందరు. కుమ్మర్ రామయ్య. అవును అవును కుమ్మర్ రామయ్య. అవును నీకు పెళ్ళైందా? పెళ్ళయింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు
కాలేదు ఇంకా కాలేదు. మీ భార్య ఉన్నదా? ఉన్నా ఆగమ్మ. మా భార్య పేరు ఆగమ్మ. ఆగమ్మ చేస్తుంది ఆడిస్తుంది కదా అవు. ఇప్పుడు ఎక్కడ వెళ్తావు? నేనా ఇక్కడనే ఉంటా. ఆగమ్మను కోల్కరా. ఆగమ్మను కోల్కరా. దీనబంధు దీనురాలను నేను దిక్కే వారిక నాకు జై అటు వాటు వాటు నేను నిర్మలమైనట్టి అరే కుమారి ఆరాధనను నిర్మలమైనట్టి దానను కుమారి రాగమ్మ నామము నేను నిర్మలమైనట్టి దానను కుమారి వామనాను నేను నిర్మలమైనట్టి దానను ఆరు అక్కలు నన్ను ఒక్కని అంగురు అక్కలు నన్ను అక్కను అందరు అక్కలకు నన్ను ఒక్కని అంగురు అక్కలను అక్కడే అందరు చెముడంత గుండెను కోరనిచ్చుకుండు కుమారి ఆగమానందురు నేను కుమారమైనట్టి దానను కుమారి రాగమ్మ నామము నేను నిర్మలమైనట్టి దానను ఆ కుమారి ఆగమానందు నేను నిర్మలమైనట్టి దానను జై వీరంజన సభల వారికి జై అమ్మా, తాతగారు మీ నామము నా యొక్క నామము కుమ్మరి ఆగమ్మ కుమ్మరి ఆగమ్మ ఆగమన. నా భర్త కుమ్మరి రామయ్య అందుకే మన యావతలేవు. ఆగమా ఆగమా ఆగమ్మ పేరు అంతే ఉంటుంది స్వామి అంతే ఉంటుందా? అందుకని ఆగతలేవు కదా కింద. నేను చెమ్ముడంత కుండకు 12 తీసుకున్నాను ఏంటండి చెమ్ముడంత కుండకు 12 తీసుకున్నాను కులాసేటంత కుండకుతో బారా. ఆవు. అదే మీరు కుమ్మరోళ్ళు మత్తు పైసలు ఆవు. కాపాడు. మొత్తం ఈ కుండల మీద పైసలు బంగ్లా కట్టేసిన మూడు బంగ్లా కట్టి ఇందులో బంగ్లా కట్టిరా. మరి ఇప్పుడు ఆడిపోతాను. నేను నా భర్త రామయ్య దగ్గరికి వెళ్తున్నా భర్తని మాట ఇట్టాడు మరి. వింటాడు అరచేతులు ఆడిస్తా జరాయిన అక్కడ అయితే ఆడిస్తావా? జై వీరంజన సమల వారికి అందముగా కుండలు చేతురా నేను ఆగమ్మ చేతికి ఇస్తురా. 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 బంధుగా మన ఊరి మంది కైలను నేను బంధుగా మన ఊరి మంది కైలను నేను కుండకు రూపాయి దండి గదిసు కొంచెం రామయ్య అనేటి వాడను నేను ప్రియమైన కుమారి వాడను. జయవేళ సమల వారికి నేను అందముగా కుండలు చేసి మా ఆగమ్మ చేతికి ఇస్తాను. అవును. జై వీరంజన సామల వారికి జై. అరచేతుల్లో మొగనాడితులు నేను వాళ్ళు నేను వండితులు అరచేతుల్లో మొగనాడితులు నేను వాళ్ళు నేను వండితులు అరచేతిలో మగనాడితును నేను ధరణి రంపల్లి పురమందు వెలిసిన ధరణి ఎర్రముపల్లి
కుండలు చేసిన పైసలన్నీ నాకు ఏమంటే ఇస్తలేడు ఈ మొగని మొత్తం నా చేతులు ఆడిస్తాయి అట్లాంటున్నావు ఆగమ్మా. జయ విజయ సమల వారికి నీళ్ళ కుండాలు చేసి నిలిసాయి బట్టలు తెస్తా, నీళ్ళ కుండాలు చేసి నిలిసాయి బట్టలు తెస్తా, నీళ్ళ కుండాలు చేసి నిలసాయి బట్టలు తెస్తా, నీళ్ళ కుండాలు చేసి నిలిసాయి బట్టలు తెస్తా, నీళ్ళ కుండాలు చేసి పలబుగ్గల చిన్నదానా నా పక్కకు రావే చెలియా, పలబుగ్గల చిన్నదానా నా వద్దకు రావే చందా, పాల బుగ్గల చిన్నదానా నా పక్కకు రావే చెలియా, పలబుగ్గల చిన్నదానా. నా వద్దకు రావే పిల్ల, పాల బుగ్గల చిన్నదానా జయగిరిజయలా సొల్ల వారికి ఓ చెలియా నీళ్ళ కుండలు చేసి నీకు మంచి మంచి సొమ్ములు రైకలు చేస్తాను. అట్లంటున్నావా? అవును. జయ విరంజన సభల వారికి జై నీళ్ళ కుండల పైసాలన్నీ కన్నుకే వెళ్తావు రమణా. నీళ్ళ కుండల పైసాలన్నీ కనుకే దరిపాయర మొగడా, నీళ్ళ కుండల పైసాలన్నీ కన్నుకే వెళ్తావు రమణా. నీళ్ళ కుండల పైసాలన్నీ కనుకే దరిపాయర మొగడా, నీళ్ళ కుండల పైసాలన్నీ అలు మోగాలాము మనము నిర్మలంగా ఉండేనమురా. అలు మోగాలాము మనము నిర్మలంగా ఉండేనమురా. అలు మోగాలాము మనము మొగడా, అలుగోగాలాము మనము జయగణన సమ్మవారికి నీళ్ళకున్న పైసలన్నీ కళ్ళుగా పెడతావు రా మొగడా. అబ్బా అట్లాంటున్నావా? రోజా కూడా కుండలు చేసిన పైసలు నాకు ఏమంటే ఇయ్యాడు వయసులో పోయి పెడతావు. నువ్వే అమ్ముకుంటున్నావా కుంభలని? ఇవన్నీ ఉద్దర తెచ్చుకునే కీలగాంగా నాకు వేస్తాడు నేను పెట్టుకుంటాను. నేను చేసుకున్నా నీకే పడుతుంది కదా, నువ్వే అమ్ముకున్న పడుతుంది, మళ్ళీ నన్ను కళ్ళు తాగుతున్నావు అని పడుతుంది. ఇంతేనా? ఆగమ్మా. కొనిచ్చింది లేదు నువ్వు. ఏయ్, అంత అబద్ధం. నీళ్ళకున్న పైసలన్నీ కళ్ళుగా పెట్టినావు. కళ్ళు కాదు అట్లా అంటున్నావా చెయ్యా? కుడిది గోళాల పైసాలన్నీ సారీ జయవిరజయల సమల వారికి కుడిది గోళాలు చేసి కుడి దిక్కు రైకా చేస్తా, కుడిది గోళాలు చేసి కుడిది కోరైకలు చేస్తా, కుడిది గోలాలు చేసి కుడి దిక్కున రైకా చేస్తా, కుడిది గోళాలు చేసి కుడిది కోరైకలు చేస్తా, కుడిది గోలాలు చేసి చతురాల మాట్లాడబోకే చంద్రవదన ఇందు రావే, చతురాల మాట్లాడబోకే చంద్రవదన ఇందు రావే, చతురాల మాటలబోకే చంద్రవదన ఇందు రావే, చతురాల మాట్లాడబోకే చంద్రవదన ఇందు రావే, చంద్రాల మాటలబోకే దేవరేణ సొల్ల వారికి ఓ చంద్రవదన కుడితి గోళాలు చేసి నీకు మంచి మంచి రైకలు బట్టలు తెస్తాను బామా. నువ్వా? అవును. ఏం నిన్ను నమ్మ స్వామి. ఏం నమ్మవు? ఒక్క ప్రాణం అవన్నీ నేనే కదా చేసింది. సభల వారికి ఆ? అబ్బా అట్లా అబ్బా గిట్లేనా నువ్వు నన్ను కాదని? జయ విరంజన సభల వారికి జై కుడిది గోళ లంబిన పైసలు కూటికే సరిపోవు రమణా. కుడిది గోళ లంబిన పైసలు కుటిగా సరిపోవుర మొగడా, కుడిది గోలాల పైసాలన్నీ కూటికే సరిపోవు రమణా. కుడిది గోళ పైసలన్నీ సరిపోవుర మొగడా, కుడి గోలాల పైసాలన్నీ వచ్చిపోయే మాటలు రావు ఎనిదో సాలయ్యా నాకు. వచ్చిపోయే మాటలు రాదు ఎన్నిపోయే వచ్చిపోయే మాటలు కావు, ఎనిదో సాలయ్యా నాకు. వచ్చిపోయే మాటలు రావు ఏమిదో కాదయే నాకు, వచ్చిపోయే మాటలు కావు తమలవారికి కుర్తి దూరాలు అమ్మిన పైసలు మన కూటికే సరిపు. నువ్వు అవన్నీ వట్టి మాటలు నువ్వు చెప్పకాయా. ఆహా కుడితి గోళాలు చేసిన పైసలు నీ కూటిగా అయిపోతులే అంటున్నావా? జయవేళ సల్ల వారికి చెవుల అటికాలు తెస్తా, చెవులకు కమ్మలు తెస్తా, 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 చెవుల అటికాలు తెస్తా పూబోని నీవింకా పుట్టినింటికి పోవే పిల్ల, పూబోని నీవింకా
పుట్టినింటికి పోవే పిల్ల పువ్వుని నీవింకా. జయవిజయలా సభల వారికి ఓ చెలియా నీకు చెవులకు సొమ్ములు చేయిస్తా, నువ్వు మాత్రం మళ్ళీ పుట్టింటికి ఓ మాకు. లే నిన్ను నమ్మా నేను. ఎందుకు నమ్మావు? నువ్వు ఏపీ నాకు ఎందుకు ఏపీ ఇవన్నీ వాళ్ళు పెట్టించింది నేనే కదా పెట్టించింది. స్వామి నిన్ను ఇవన్నీ వాళ్ళు పెట్టించారు మరి నేనేమనుకున్నా. ఎట్లా అనుకున్నావు? నేనే కుండలు చేస్తే నేనే అమ్ముకున్నా కుండల పైసలు. మరి చేసిన వాళ్ళు నేనే కదా కుండలు చేసి నీకు ఇచ్చి. జై విరంజన సభల వారికి చెవులాటికెల పైసాలన్నీ చెర్ల చేపల కాయరమగడా. చెవులాటికెల పైసాలన్నీ చెవులాటల కాయరమగడా. చెవుల పైసాలన్నీ చెర్ల చేపల కాయరమగడా. చెవులాటికెల పైసాలన్నీ చెల చేపల కాయరమగడా. చెల పైసాలన్నీ నవ్వుకుంటా మాటలాడి నన్ను గది ఎత్తిరమగడా. నవ్వుకుంటా మాటలాడి నన్ను గది ఎత్తిరమగడా. నవ్వుకుంటా మాటలాడి నమ్ముకుంటా మాటలాడి సమ్మవారికి చెవులాటికల పైసలన్నీ ఆ చెర్ల చేపలకు ఆ బిస్తులకు అల్లకి ఇళ్ళకి పెట్టినావు. ఏ ఒక్కరోజు కూడా నాకు ఒక జాకెట్ పట్ట ఒక రూపాయి కమ్మలు కూడా కొనియలేదు స్వామి. ఆయన తెచ్చిండు కానీ అన్ని నేనే ఉత్తర కొనుకొచ్చుకున్నా. ఆ? మా బోండాగడికి చెప్తాడు ఇస్తాడు. చెవుల పట్టిక పైసలన్నీ చేపలు అంటావా? జయ విరంజల సభల వారికి పెద్ద గోల్యాలు చేసి పెయినిండా సొమ్ములు చేస్తా. పెద్ద గోల్యాలు చేసి పెయినిండా సొమ్ములు చేస్తా. పెద్ద గోల్యాలు చేసి వద్దు వద్దు అన్నదాకా పెయినిండా సొమ్ములు పెడతా. వద్దు వద్దు అన్నదాకా పెయినిండా సొమ్ములు పెడతా. వద్దు వద్దు అన్నదాకా జయవిరజయలా సొమ్ముల వారికి ఓ సఖ్య నేను పెద్ద పెద్ద గోళాలు చేసి నీకు పెయినిండా సొమ్ములు రైకాలు చెప్పకు అది నీకు పెడతా. అది నీతో కాదు నేనే చేసుకుంటా. జయ విరంజన సభల వారికి నేనే కమ్మల పని నేనే చేస్తున్నా. కమ్మలు కుండల పైసలు మొత్తం అమ్మి కమ్మలు చేపించుకుంటాను. ఇంకోలా చేసుకుంటా కథ. జయ విరంజన సభల వారికి పెద్ద గోల్యాల పైసలన్నీ మందికే పెడతావు రమణా. పెద్ద గోల్యాల పైసలన్నీ అందుకే వెళతావు రమగడా. పెద్ద గోళ్ళ పైసాలన్నీ మందికే పెడతావు రమణా. పెద్ద గోల్యాల పైసలన్నీ అందుకే వెళతావు రమగడా. పెద్ద గోళ్ళ పైసాలన్నీ ధరణి ఎర్రము పల్లి పురమందు వెలసిన. ధరణి ఎర్రము పల్లి పురనందు వేలాసిన ధరణి ఎర్రముపల్లి. పురమందు వెలసిన. ధరణి ఎర్రము పల్లి మరువాక వీరంజనేయుల మదిలో నాడలు చేరాను. మరువాక వీరంజనేయుల వీరంజనేయుల సంబరానికి నువ్వు పెద్ద గొల్లలు చేసిన పైసలు అన్ని మందికే పెడతీవి. నాకేం ఒక కమ్మ చెప్పకపోతే ఒక పంట చెప్పకపోతే ఏం చెప్పకపోతే నేను పెద్ద గోళాలు చేసి నీకోసమే కదా నేను చేసింది. వేరే వాళ్ళకి పెడుతున్నా ఎట్లా? ఏడున్నావో నాకేం అట్లేం లేదు, నీకే పెడుతున్నా. అన్ని చేసుకున్నా నీకే పడుతుంది కదా. ఒక్కటి లేదు. సరే సరే కానీ ఓ చెల్లియా అట్టి మాటలు కట్టి పెట్టు. మన ఇంటికి ఎవరో వస్తున్నారు. నాకు లేరు. ఒక ఆయనతో ఇక్కడ సందులో ఒక ఆయనతో నీకు రాలేదు కూడా నేను మరిగా దీని తత్తు
ఓ చెయ్యా అట్టి మాటలు కట్టిపెట్టు, మన ఇంటికి ఎవరో వస్తున్నారు, ఎవరో వెళ్దాం చూద్దాం పదా. సరే పోదాం. కోశలేశ జగదీశ మమ ప్రోవగరావా, రామచంద్ర నీదు నామంబే మరువలేము, జయ వీరనీల సమల వారికి. చెల్లగా పడుతుంది నాయన. నీ యొక్క నామము నీ పుట్టుపూర్వాశేంటో తల్లి. నా యొక్క నామము ఎల్లమ్మాదేవి అందరూ, నా యొక్క తండ్రి బోలో శంకరుడు, నా యొక్క తల్లి పార్వతీదేవి, నా యొక్క చిన్న తల్లి గంగాదేవి. సరే తల్లి, ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? అయ్యా, నా యొక్క భర్త నా యొక్క ప్రాణేశ్వరుడు చాలా ఆపదలో ఉన్నాడు. ఆయనకు పచ్చికుండ పాల బోనం తీసుకురమ్మని నాకు అనుమతి ఇచ్చిండు. కాబట్టి ఆ యొక్క పచ్చికుండ పాల బోనం కోసము ఆ యొక్క కుమరుల వాడ కట్టుకుపోయి ఆ యొక్క కుండను తీసుకొని ఆ స్వచ్ఛమైన బోనాన్ని నేను తీసుకురావడానికి ఆ కుమ్మరి వాడ కట్టుకు వెళ్తున్నాను. ఆయన ఆ యొక్క సత్తాల బోనం తీసుకొస్తే నీ భర్త భర్త అని చెప్పాడు. అవును. అక్కడికి వెళ్ళి కుమ్మరుల ఇంటికి వెళ్ళి ఆ యొక్క సత్తాల బోనం తీసుకొని వస్తావా తల్లి? అవును అవును. సరే.
కోశలేశ జగదీశ మమ బ్రోవగరావా రామచంద్ర నీదు నామం బే మరువలేము అమ్మా జయవిజయ సభల వారికి అమ్మా మీరెవరమ్మా మా ఇంటికి వచ్చారు మాతోనే మీకు ఏం పని కలిగారమ్మా అమ్మా మా ఇంటికి వచ్చిండ్రు మాతోటి మీకు ఏం పని అడుగుతున్నారా? అవును చల్లగా పడుతున్నాను అన్నయ్య వదనమ్మ గారు. నేను మీ ఇంటికి ఒక పని మీద వచ్చినాను, నేను వివరించింది కాదు. జయ విజయన సన వారికి వర్దిల్లుము నీవు చల్లగా వర్దిల్లమ్మా అన్నయ్య చల్లగా పడుతున్నాం నాయన. జయవేళ సభల వారికి దండములు దండములు ఎల్లమ్మ నీకు పాద పద్మములకు తెల్లమ్మ దండములు దండములు ఎల్లమ్మ నీకు పాద పద్మములకు ఎల్లమ్మ దండములు దండములు ఎల్లమ్మ నీకు పాద పద్మములకు ఎల్లమ్మ దండములు దండములు ఎల్లమ్మ నీకు పాద పద్మములకు ఎల్లమ్మ జయవేళ సభల వారికి ఎల్లమ్మ నీకు ఇదే 10,000 వందనములు తల్లి. అన్నయ్య లేవండి. వారదిల్లు అన్నయ్య మీరు చల్లంగా వారదిల్లు అన్నయ్య వారదిల్లు రామయ్య నీవు చల్లంగా వారదిల్లు రామయ్య చల్లంగా వారదిల్లు అన్నయ్య మీరు చల్లంగా వారదిల్లు అన్నయ్య వారికి అన్నయ్య వదనమ్మ మీరు మంచిగా చల్లంగా వడ్డీలు నాయన. అలాగే తల్లి. జయ విజయ సభల వారికి ఎందుకొరకు వచ్చినావు ఎల్లమ్మ నీకు ఎలుకని కలిగినదే వదినమ్మ. ఎందుకొరకు వచ్చినావు ఎందుకు పచ్చని అడుగుతున్నావా తల్లి? ఎలుకని కలిగినదే వదినమ్మ. వదనమ్మ నీకు ఏమి పని కలిగినదని ఇక్కడికి వచ్చింది? అవునా తల్లి, మాతోటి ఏమి పని కలిగిందని మా ఇంటికి వచ్చిన అంటున్నావా తల్లి? అదే విధంగా నేను తెలుసుకున్నాను కదా. సల వారికి పచ్చికొండ పాల బోనం అన్నయ్య నాకు పడదెక్కి వరదే వదినమ్మ. పచ్చికొండ పాల బోనం వదినమ్మ నాకు పచ్చికొండ పాల బోనం అన్నయ్య నాకు పరగదెక్కి వరదే వదినమ్మ. నాకు పరగదెచ్చి వరదే వదినమ్మ. నాకు పరగదెచ్చి వరదే వరికి. అమ్మా నేను మీ ఇంటి కోసము మీ ఇంటికి ఒక పచ్చికొండ పాల బోనం కోసం వచ్చాను. ఆ యొక్క పచ్చికొండ పాల బోనం ఇస్తే నేను త్వరగా వెళ్ళిపోయేదాను కదా. అలా అంటున్నావు ఎల్లమ్మ తల్లి. అవునన్నయ్య. పచ్చికడవ పాల బోనం ఎల్లమ్మ నీకు ఎని పనికి కలిగినదే తెల్లమ్మ. ఎల్లమ్మ నీకు ఎని పని కలిగినదే ఎల్లమ్మ
చెల్లమ్మ నీకు ఇప్పటి కలిగినదే జయవేళ సల్ల వారికి ఓ ఎల్లమ్మ తల్లి నీకు పచ్చికొండ పాలబోనం నీకు ఏం పని కలిగిందో మా వివరించమ్మా మాకు. అలా అంటున్నారా అన్నయ్య? జయవేళ తల వారికి నాదునికి పానాబోనం అన్నయ్య నీవు త్వరగా గుంటబోదు వదినమ్మ నాదునికి పాలబోనం అన్నయ్య నీకు నాదునికి పాలబోనం అన్నయ్య నేను త్వరగా గుంటబోదు వదినమ్మ నేను త్వరగా గుంటబోదు వారికి నా యొక్క ప్రాణనాథుడు ఆపదలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పచ్చకుండా పాల్గొనడం కోసం వచ్చిన ఆయన. అంటున్నావా? అలాగే సరే. జయ వీరజన సభవారికి పచ్చికొండ పాలబోనం చెల్లమ్మ. జయ వీరజన సభవారికి నాదునికి పాలబోనం చెల్లమ్మ నీకు ఎందుకొరకు కొంట పోదు చెల్లమ్మ. నదునికి పాలబోనం చెల్లమ్మ నీవు ఎందుకొరకు కొంట పోదు వదినమ్మ. జయ వీరజన సభవారికి ఆ నాదునికి పాలబోనం ఎందుకొరకు ఉండబోతున్నావు? అలా అంటున్నావా? నీ యొక్క ప్రాణనాథుడు ఏ కష్టంలో ఉన్నాడో ఎందుకోసం వచ్చి దేనికోసం ఉండబోతున్నావు అని అడుగుతున్నావా తల్లి? జయవిడల త్వర వారికి పిల్లలు పగవారు ప్రాణనాథుడికి ఏగమ్మ పగతోటి కొట్టినారే వదినమ్మ పగవారు ప్రాణనాథుని పగవారు ప్రాణనాథుని ఏగమ్మ వాళ్ళు పగతోటి కొట్టినారే వదినమ్మ పగవారు వాళ్ళు పగతోటి కొట్టినారే వదినమ్మ వాళ్ళు పగతోటి కొట్టినారే తన వారికి అమ్మ బదనమ్మ నా యొక్క ప్రాణనాథుడు ఎవరో పగతోటి వచ్చి కొట్టిపోయిందమ్మా. ఆయన చౌకట్లో ఉన్నాడు. అలా అంటున్నావు వెళ్ళమ్మా. జయగణేల సభల వారికి ధరణీయ రంభుపల్లి ఎల్లమ్మ నీవు దక్కున కొండ పోవే చెల్లెమ్మ. ధరణీయ రాముపల్లి ఎల్లమ్మ నీవు దక్కున కొండ పోవే చెల్లెమ్మ. అలా అంటున్నారా? జయగణేల సభల వారికి ఓ చెల్లెమ్మ నేను మాయమంత్రము చేత ఏటి ఆనాల బోనం చేయించున్నాను తీసుకొని ఇప్పుడే తక్షణం మేము వెళ్ళామా. అలాగన్నయ్య, నువ్వు ఇచ్చినటువంటి యొక్క పచ్చికొండ బాలబోనను నా ప్రాణనాథును రక్షించుకోవడానికి నేను ఇప్పుడే వెళ్ళేదాన్ని కదా. మీరు తెల్లంగా వర్దిల్లండి అన్నారా? ఆహా ప్రాణేశ్వర, నీ ప్రాణం తప్పించుకోవడానికి నేను ఈ యొక్క కుమ్మరి ఆగమ్మ రామయ్య గారికి వచ్చి మా వన్న వదిలే దగ్గరికి వచ్చేసి నీ ప్రాణం కుండతోటి పచ్చికొండ బాలబోనం ఇప్పుడే తీసుకొచ్చి నీ యొక్క ప్రాణాన్ని నేను రక్షించుకున్నదా? ఆహా దైవమా, ఆహా పరమేశ్వర, ఈ యొక్క ఫలితం ఫలించి నా యొక్క ప్రాణనాథునికి తన వారికి సరేమ్మా, వెళ్ళిరా. అలాగే అన్నయ్య, నేను ఇప్పుడే వెళ్ళిపోయింది పడుతుందండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండాలని చెప్తున్నాను.
పాత్ర మాకు తెలియదు, మేము రాజులు, మాకు పాత్రలు ఉన్నాయి, మేము చెప్పింది రాజ్యం, మేము ఏం చెప్తే అదే వచనం. ఓహో తమ్ముడా, మనము ఎలాగైనా ఎల్లం ఎత్తుకొచ్చిన బోనాన్ని ఎంగిల్ చేయాలి ఎలాగైనా. అలాగే పదాన్నయ్య. జయ వీరంజనేయుల స్వాముల వారికి. తమ్ములారా రండి మీరు తరలి వేగముగా, తమ్ములారా రండి మీరు సమతి తోడ బోనం సమతి. జయ వీరంజనేయుల స్వాముల వారికి. తీసుకొని జయ వీరంజనేయుల స్వాముల వారికి. తమ్ములారా రండి మీరు తరలి వేగముగా, తమ్ములారా రండి మీరు సమతి తోడ బోనం కుండ వెంగిలి చేయండి, సమతి తోడ బోనం కుండ సమతి తోడ బోనం వెంగిలి చేయండి. జయ వీరంజనేయుల స్వాముల వారికి. ఓ తమ్ముడా, ఇళ్ళ మీదకొచ్చిన బోనం కుండను ఎలాగైనా మీరు ఎంగిల్ చేయండి తమ్ములారా. అలాగే అన్నయ్య. జయ వీరాంజనేయుల స్వాముల వారికి. జై బోనం కుండాలో తలపై పెట్టుకు వస్తుంది, బోనం కుండాలో తలపై పెట్టుకు వస్తుంది, బోనం కుండాలో తలపై పెట్టుకు వస్తుంది. బోనం కుండాలో తలపై పెట్టుకు వస్తుంది. చల్లగాను మన యొక్క కలిగించుకుందాం, నల్లగాను మన యొక్క కలిగించుకుందాం, చల్లగాను మన యొక్క కలిగించుకుందాం. నల్లగాను మన యొక్క కలిగించుకుందాం. జయ వీరాంజనేయుల స్వాముల వారికి. అన్నయ్య, ఆ ఎల్లమ్మ తల్లి ఆ బోనం కుండను తలపై ఎట్టుక వస్తుంది. ఇప్పుడే పోయి తక్షణమే అడ్డగించి ఆ బోనం కుండను ఎంగేజ్ చేద్దాం పదా. అట్లా తమ్ముడు ఎంగిల్ చేద్దామా. జయ వీరంజనేయుల స్వాముల వారికి. సత్యమైన బోనం తమ్ముడనాథుని కొరకు, సత్యమైన బోనం తమ్ముడనాథుని కొరకు, తమ్ముడా సత్యమైన బోనం తమ్ముడనాథుని కొరకు, సత్యమైన బోనం తమ్ముడనాథుని కొరకు, తమ్ముడా పెద్దం చేయవలను తమ్ముడ ఎల్లినట్టగించి, తమ్ముడా పెద్దం చేయను ఇప్పుడు ఎల్లినట్టగించి, తమ్ముడా పెద్దం చేయవలను తమ్ముడ ఎల్లినట్టగించి, తమ్ముడా పెద్దం చేయను ఇప్పుడు ఎల్లినట్టగించి, తమ్ముడా. జయ వీరంజనేయుల స్వాముల వారికి. ఓ తమ్ముడా, ఎల్లమ్మదేవి జగనగ్ని కోసం సత్యమైన బోనం ఎత్తుకొచ్చుకుంటుంది కదా, ఆ బోనం దగ్గర నుండి మనం ఎంగిల్ చేద్దాం తమ్ముడా. అలాగే అన్నయ్య. జయ వీరాంజనేయుల స్వాముల వారికి. ఒక్కసారి మనము ఇప్పుడు చక్కగా చేద్దాము, ఒక్కసారి మనము ఇప్పుడు చక్కగా చేద్దాము, ఒక్కసారి మనము ఇప్పుడు చక్కగా చేద్దాము. ఒక్కసారి మనము ఇప్పుడు చక్కగా చేద్దాము. లెక్కలేనంత ఆకలి మనకు అవుతున్నదన్నా, ఎక్కలేనటువంటి ఆకలికు కలుగుతున్నదన్నా, లెక్కలేనంత ఆకలి మనకు అవుతున్నదన్నా. ఎక్కలేనటువంటి ఆకలి మనకు అవుతున్నదన్నా. జయ వీరాంజనేయుల స్వాముల వారికి. అన్నయ్య, ఇప్పుడే తక్షణమే వెళ్ళి ఆ వెల్లుని అడ్డగించి ఆ ఎంగిల్ బోనంని ఎంగిల్ చేద్దాం కదా. లెక్కలేనంత ఆకలి అవుతున్నది మనకు. అట్లా తమ్ముడా, మనం ఎంగిల్ చేద్దాం ఆ బోనాన్ని. జయ వీరంజనేయుల స్వాముల వారికి. మన మీద లేని ప్రేమ మరి ఎక్కడ ఉండెనురా తమ్ముడా, మరి ఎక్కడ ఉండెనురా, మన మీద లేని ప్రేమ మరి ఎక్కడ ఉండెనురా తమ్ముడా, ఎక్కడ ఉండెనురా. ఎల్లినట్టగించి మనము ఎంగిలి చేద్దాము తమ్ముడా, ఎల్లినట్టగించి మనము ఎంగిలి చేద్దాము తమ్ముడా. జయ వీరంజనేయుల స్వాముల వారికి. ఓ తమ్ముడా, నువ్వు అలా అంటున్నావా? ఎల్లికి మన మీద లేని ప్రేమ ఎవరి మీద ఉంటది, ఈ బోనాన్ని ఎంగిల్ చేద్దాం కదా తమ్ముడా. అలాగే అన్న. తక్షణం మనం ఇక్కడ నుంచి వెళ్దాం. స్వాముల వారికి. తరణియర పల్లె తాముండి తలిచెదాము, తరణియర పల్లె తాముండి తలిచెదాము, మరువక వీరాంజనేయుల మదిలో తలిచెదాము, మరువక వీరాంజనేయుల మదిలో తలిచెదాము. ధరణి ఎర్రంపల్లి సాక్షిగా తక్షణం మేము వెళ్ళి ఆ బోనం ఎంగిల్ చేద్దాం. ఎంగిల్ చేద్దాం మా తమ్ముడు. సరే వెళ్దాం పద, తక్షణం మనం వెళ్ళి ఎంగిల్ చేద్దాం. ఎలా ఎత్తుకొచ్చిన బోనాన్ని.
సరే అన్నయ్య వెళ్దాం పద. ఇటు ఇటు ఓ ఎల్లమ్మ దేవి చల్లగా వర్ధిల్లు ఎల్లమ్మ దేవి. బావాలారా మీకు 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లు దేవి. ఎల్లమ్మ దేవి, మేము ఏడుగురు అన్నదమ్ములం వస్తుంది. ఆ బోనాన్ని ఎలాగైనా మేము ఎంగిల్ చేస్తాము. నువ్వు దించు. ఆ బోనం మా కొరకు తెచ్చినావు కదా ఎల్లమ్మ దేవి. అవునా బావాలారా, ఈ యొక్క బోనము మీకు ఆకలేస్తుందని నా యొక్క స్వచ్ఛమైన బోనాన్ని మీరు అడుగుతున్నారా? బావాలారా, ఇది మీకు ఇచ్చేది కాదు. ఇది స్వచ్ఛమైన బోనము. నా యొక్క ప్రాణనాథ కోసము తీసుకెళ్తున్నాను. బోనాన్ని మీరు అడగకండి. అంత సత్యమైన బోనమా ఎల్లమ్మ? అది మాకు ఆకలి అవుతుంది, మాకు దించు కదా, మేము ఎంగిల్ చేస్తాం ఆ బోనాన్ని. బావాలారా, తమల వారికి ఆకలి కొని నిన్ను ఎల్లో అడ్డగించి తినే ఎల్లో 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 ఆకలి తీర్చావే ఎల్లో అన్నం పెట్టావే 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 ఎల్లో. ఓ ఎల్లమ్మ, మాకు ఆకలి కొని అడ్డగిస్తే మాకు అన్నం ఆకలి తీర్చడానికి బోనం దించు కదా. అలా అంటున్నారా? ఆహా పరమేశ్వర, నా యొక్క ప్రాణనాథుడికి తీసుకెళ్తున్న ఈ స్వచ్ఛమైన బోనాన్ని మధ్యలో వీళ్ళు కార్తీక రాజులు వచ్చి ఆకలిస్తుందని అడ్డగిస్తున్నారు. జహిళల తన వారికి ముందు ముందు అడ్డమొచ్చే ముట్టరా కండి బావల్లారా. ముందు ముందు అడ్డమొచ్చే ముట్టరా కండి బావల్లారా. ముందు ముందు అట్ట వచ్చే ముట్టరా కండి బావల్లారా. పట్టుకుండా పాల బోనము ముట్టరా కండి బావల్లారా. పచ్చకొండ పాల బోనము. వారికి బావలారా, ఈ యొక్క నా వారణాలకు తీసుకెళ్తున్నటువంటి భోజనము మీరు నాకు ముందుకు వచ్చి ఒక అడ్డం రాకండి బావలారా. నీకు అడ్డ రాకుండా కలుగుతున్నావా? అవును ఏ వీరంజనేయుల స్వాముల వారికి తడబడుచుండెను ఇక నా హెరంబు. తడబడుచుండెను ఇక నా హెరంబు. తడబడుచుండెను ఇక నా దేహంబు. తడబడుచుండెను ఇక నా దేహంబు. తడబాదించావే ఎల్లు బోనందించావే ఎల్లు. తడబాదించావే ఎల్లు బోనందించావే ఎల్లు. తడబాదించావే ఎల్లు బోనందించావే ఎల్లు. తడబాదించావే ఎల్లు బోనందించావే ఎల్లు. ఆహా ఎల్లమ్మ దేవి, బావలారా. నా దేహం తడబడుచున్నది కదా, ఆ పచ్చి పాల బోనం చిటి తీసి మా ఆకలి తీర్చుపు కదా. అలా అంటున్నారా? మీకు వెట్టేటి అన్నంబుగాదే ఆహా మాట్లాడకుండా ఇంతవరకు తీసుకెళ్ళదాం. బావలారా బావలారా, మీకు వెట్టేటి అన్నంబుగాదే ముట్టరా కండి బావలారా. మీకు వెట్టేటి బోనముగాదే
ఈ యొక్క పచ్చికుండ పాల బోనాన్ని మీకు వెట్టేడి బోనం కాదు, మీరు ముట్టరా కానీ బాగున్నారా? ఆహా మాట్లాడకుండా ఇంకెవరికి తీసుకెళ్దాం. జై వీరంజనేయ సవారికి మాకు లేదని మరి ఎక్కడ పోయెదవే ఎల్లో. మాకు లేదని మరి ఎక్కడ పోయెదవే ఎల్లో. కలవాదించావే ఎల్లు బోనందించావే ఎల్లో. కలవాదించావే ఎల్లు బోనందించావే ఎల్లో. జై వీరంజనేయ సవారికి ఆహా ఎల్లమ్మా, మాకు కదా నువ్వు ఎటు పోయిదా వేలు బోనం దించు, మా ఆకలి తీర్చు. అలా అంటున్నారా? ఆ, బావల్లారా మీ పాదములకు రణమిల్లు తుంటినయ్యా. బావల్లారా మీ పాదములకు మా పదములకు ఎన్ని నమస్కారాలు చేశాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు చూడు. ప్రాణనాథునికి బోనము పరగది సుఖ వెళ్ళేదనయ్యా. ప్రాణనాథునికి బోనము పరగది సుఖ వెళ్ళేదనయ్యా. వారికి భావన్నారా? మీరు ఆకలేస్తుందని అంటున్నారు, కానీ నా యొక్క ప్రాణనాథుడు చావు బతుకులో ఉన్నాడు. ఈ యొక్క బోనాన్ని తీసుకుపోయిందాక ఆయన బతుకుని ఆయన ఎట్లా చేసేసి నాకు ముందుకు రాకండి, నన్ను చక్కగా వెళ్ళనియండి బావన్నారా? ఆహా ప్రాణనాథుడు ఎవరు? జై వీరంజనేయ సవారికి మమ్ములగాదని నీ ప్రాణనాథుడెవడే. మమ్ములగాదని నీ ప్రాణనాథుడెవడే. కలవాదించావే ఎల్లు బోనందించావే ఎల్లో. కలవాదించావే ఎల్లు బోనందించావే ఎల్లో. జై వీరంజనేయ సవారికి. ఆహా ఇల్లమ్మా, మమ్మల్ని కాదా నన్ను ప్రాణనాథుడు ఎవరు? ఆ పచ్చి పాల పొన్నలు తీర్చి మా ఆకలి తీర్చుము. అలా అంటున్నారా? మీకెంత చెప్పినా కానీ మీకు ఘోరం లేదు, తాపం లేదా రాజులరా? జయవిరల తల వారికి చేయించి మీరు ఆ, మేము నీ చేతులా? మమ్మల్ని నీ చెప్తున్నారంటావా వెళ్ళు. దూరం ఉండండి బావల్లారా. దూరం ఉండండి బావల్లారా. మమ్మల్ని నీ చెప్తున్నారంట వెళ్ళు. కాదు కాదు బావల్లారా. పరమవిష్ణు మానేదారు. కాదు కాదు వారికి ఆహా రాజులారా, ఇంత ఘోరంగా అడిగినా కానీ మీకు సిగ్గు లేదు. చిచ్చి నీచత్తులారా, ఈ విధంగా నీకు ఆకలేస్తుందని నన్ను అడ్డగిస్తున్నారు. ఎంత నీచత్తులు, ఎంత మూర్ఖులు మీరు. ఆహా మేము నీటాకున్నామా దుర్మార్గులమా? చూడు మా సంగతి. సామ్ల వారికి దడియరపల్లి మందువేల తీనా.
ఎంత రుచిగా ఉన్నది. మా మరదలు పిల్ల మన కోసమే తీసుకొచ్చినట్టున్నది కదా అన్నయ్య. పాలపూన మన కొరకు తీసుకొచ్చింది, నీళ్ళ మధ్య మన కొర కాకపోతే ఇంకెవరు తీసుకొస్తుంది? దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవాలి. జై వీరంజనేల స్వాముల వారికి. కోశాలే చాటే కాటి శ్యామంలో వగరావా, కోశాలే చాటే కాటి శ్యామంలో వగరావా, అయ్యో నా దాహవనిలో నా అగమైతే దైవా మాయా అయ్యో నా దాహవనిలో నా అగమైతే అయ్యో పచ్చికుండ పాలహబునము పరగనేరు దస్తా ఉంటే పచ్చికుండ పాలహబునము పరగనేరు దస్తా ఉంటే అయ్యో ధరణిలో చెట్టుములచే ధరణి ఎంగి